ఏలూరు వచ్చిన విక్కీ కృష్ణమ్మ దగ్గర పని సంపాదిస్తాడు. ఇంట్లో వాళ్లు చెప్పిన అన్ని పనులు చేస్తూ ఉంటాడు. కృష్ణమ్మ అమ్మవారికి చీర నేస్తూ ఉంటుంది. రాజస్థాన్లో అరుంధతి అమ్మవారికి బంగారు చీర చేయించింది. కృష్ణమ్మ అమ్మవారి చీర నెయ్యడం పూర్తి చేసి అమ్మవారి ముందు పెట్టి ఇంట్లో అందరికీ చూపిస్తుంది. విక్కీ కిటికీలో నుంచి అది చూస్తాడు. జాతర రోజు వచ్చింది. గుళ్ళో పూజారులు కృష్ణమ్మ చీర తెస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. కృష్ణమ్మ వాళ్లు రెడీ అవుతుంటే విక్కీ సీక్రెట్ గా ఇంట్లోకి వచ్చేసి చీర కాల్చేస్తాడు. కృష్ణమ్మ వాళ్లు వచ్చి కాల్చిన చీరని చూసి షాక్ అవుతారు. కృష్ణమ్మ నేసిన చీర కాలిపోయిందని గుళ్ళో అందరికీ తెలుస్తుంది. అందరూ షాక్ అవుతారు. అమ్మవారికి చీర ఎలా పెట్టాలని పురోహితులు కంగారు పడుతుంటే విక్కీ తను చీర పెడతానని చెప్పి అందర్నీ ఒప్పిస్తాడు. బంగారు చీర తీసుకొస్తాడు. అందరూ అది చూసి సంబరపడిపోతారు. పనిమనిషి హాసినికి ఫోన్ చేసి విక్కీ విషయం చెప్తుంది. తర్వాత జరిగిందేంటంటే అయ్యగారు ఆగండి. అయ్యగారు, కృష్ణమ్మ అమ్మవారి చీర తీసుకొని వస్తుంది. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునయ్య గారు, కావాలంటే మీరే చూడండి. రండి రండి చూద్దాం, రండి పదండి. శాస్త్రిగారు, కాస్త ఆలస్యమైంది, క్షమించండి. అదేంటి కృష్ణమ్మ, చీర కాలిపోయిందన్నారు? అదేం జరగలేదండి. ఇది నేను నియమనిష్టలతో నేసిన చీర. చాలా సంతోషం అమ్మా. ఆనవాయితీ తప్పుతుందేమోనని ఆందోళన పడ్డాను. నువ్వు నేసిన చీర లేకుండా జాతర జరుగుతుందేమో అని భయపడ్డాను. అదేం జరగలేదంటే అమ్మవారి దయ మన మీద ఉన్నట్టే. నువ్వు చీర తీసుకురాలేదని ఈ బాబు బంగారు చీర తీసుకొచ్చాడమ్మా.
దాని గురించి తర్వాత మాట్లాడదామండి. ముందు కార్యక్రమం జరిపించండి. అందరూ అంగరంగ వైభవంగా అమ్మవారి చీరకు ఆహ్వానం పలకండి. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూన్విశ్వతో వృత్వా అచ్చరిష్టదశాంగులం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం తచ్చయ్యో నవృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్త్రస్తునః స్వస్త్రమానుషేభ్యః ఊర్ధ్వదిగాతుమేషజం షన్నోస్తద్వదే షంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా తల్లి, అనివార్య కారణాల వల్ల ఆలస్యం జరిగింది కాని నీ మీద మాకున్న భక్తి ఏమాత్రం తగ్గలేదు. మా కుటుంబానికి నీ ద్వారా వచ్చిన అదృష్టానికి మాకు నీ మీదున్న ప్రేమని కాపాడుకున్నానని అనుకుంటున్నాను. ఈ చీర నేసే సమయంలో ఏ అపవిత్రత అంటుకోలేదని, ఏ అరిష్టం జరగలేదని ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. ఈ ఊరిని చల్లగా కాపాడు తల్లి. శాస్త్రిగారు, కార్యక్రమాన్ని జరిపించండి. అలాగేనమ్మా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం తాం ఆవహయాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ఇందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాదప్రబోధినీం శ్రియం దేవీం ఉపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ధ చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते। नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करे सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करे सर्वदुःखहरे देवी। ఏయ్, నోర్మొయ్! ఇంకొక్క మాట మాట్లాడావంటే నీ చంప కూడా పగల కొడతాను. ఏంటలా చూస్తున్నావు? కాలిపోయిన అమ్మవారి చీర మళ్ళీ తనని ఎలా చేరుకుందా అని చూస్తున్నావా? కాలింది అమ్మవారి చీర కాదు, అదే స్థానంలో ఉన్న మరో చీర. నీ కంటికి నేను మరీ అంత అమాయకురాల్లా కనిపిస్తున్నానా?
మనిషి చూపుని బట్టి మనసులో ఆలోచనల్ని చెప్పగలదు ఈ కృష్ణమ్మ. అలాంటిది నీ మాటల్ని బట్టి నీ మనసులో ఏముందో పసిగట్టలేనా? ఇంత పెద్ద సహాయం చేస్తే అంత చిన్న థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతున్నారేంటండి? నువ్వు గుడి దగ్గర పని కోసం పదే పదే నన్ను ప్రాధేయపడుతున్నప్పుడే అర్థమైంది. దయచేసి మీ దగ్గర ఏమైనా పని కల్పిస్తే కొంతకాలం మీ దగ్గర పని చేసుకుంటానండి. నువ్వు పని కోసం రాలేదు, ఏదో పథకం ప్రకారమే వచ్చావని. అందుకనే నీ మీద ఓ కన్నేసి ఉంచాలనుకున్నాను. మగవాళ్ల విషయంలో మా అమ్మ పెట్టుకున్న సిద్ధాంతాల్ని తనంతటి తనే మారుస్తుందని ఎలా అనుకున్నావు? నీ మనసులో ఏ దురుద్దేశం ఉందో తెలుసుకోవాలి అనుకున్నాము. అందుకే నిన్ను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉన్నాం. ఆ విక్కీ కావాలనే మన ఇంట్లో పనిచేయటానికి వస్తానన్నాడు. అప్పుడే నాకు అతని మీద అనుమానం వచ్చింది. అందుకే కదమ్మా ప్రతి క్షణం అతన్ని కాపలా కాస్తున్నాం. నిన్న రాత్రి కూడా నువ్వు చీర నేస్తుంటే చూశాడు. అమ్మా, నువ్వు నేస్తున్న చీర ఒరిజినల్ చీర అనుకుంటున్నాడు. వాణ్ణా మాయలోనే ఉంచుదాం. ఆ చీరని వాడేం చేసినా మనకి ప్రాబ్లం ఉండదు. అమ్మా, నువ్వు నేస్తున్న ఒరిజినల్ చీర లోపల మగ్గం మీద ఉంది కదా, ఆ విషయం ఆ విక్కీకి తెలీదు. జాతర మొదలయ్యేంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఆ విక్కీకి అనుమానం రాకూడదు. అలాగే అమ్మా. నక్క నటించినంత మాత్రాన మంచిదైపోతుందా? ఏదో ఒక టైంలో దొరికిపోతుంది. అలాగే నువ్వు దొరికిపోయావు. నేను బయటపడ్డం ఏంటండి? అసలు ఏం మాట్లాడుతున్నారు? నాటకాలు ఆపు, చాలు. ఆ చీర కాల్చింది నువ్వేనని నాకు తెలుసు. నేను చీరను కాల్చడం ఏంటి? అబద్ధం, అంతా అబద్ధం. అయినా నేనెందుకు కాలుస్తాను? ఎందుకంటే ఈ ఊరిలో నాకంటూ ఒక పేరుంది కాబట్టి. నా పేరు చెడగొట్టి నువ్వు పేరు తెచ్చుకోవాలి అనుకున్నావు. అందుకే నా ఇంట్లో అడుగుపెట్టి ఆ చీరని అమ్మవారికి చేరకుండా చెయ్యాలి అని ప్లాన్ చేశావు. కానీ తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అన్నట్టు నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు. నలుగురి ముందు నన్ను అల్లరిపాలు చెయ్యాలని నువ్వే అల్లరిపాలైపోయావు. ఏంటండి మీరు ఊరుకుంటుంటే మరి ఎక్కువ మాట్లాడుతున్నారు? ఆయన మావాడే చీరను కాల్చాడని మీ దగ్గర ఆధారం ఏంటి? ఆధారం లేకుండా ఈ కృష్ణమ్మ ఏది మాట్లాడదు. లక్ష్మి, అమ్మగారు, అందరికీ నిజమేంటో చెప్పు. అవునండి, అమ్మగారు చెప్పింది నిజమే. ఆ చీర కాల్చింది ఈ బాబే. నా కళ్ళారా చూశాను. ఎలా జరిగింది? ఇప్పుడే ఆ విక్కీ అగ్గిపుల్ల గీసి వెళ్ళిపోయాడమ్మా. నువ్వు గుడికెళ్ళి చీర కాలిపోయిందని చెప్పు. అలాగేనమ్మా. ఈ విషయం తెలిసిన విక్కీ గుడి దగ్గర ఏం చేస్తాడో తెలుస్తుంది. ఇక్కడ మన అనుమానం నిజమైంది. అక్కడ వాడి నిజ స్వరూపం బయటపడుతుంది. ఇప్పుడేమంటావు? ఇప్పటికీ ఆ చీరని కాల్చింది నేను కాదు అంటావా? అవును, నేనే కాల్చాను. నేను చేసింది మీకు తప్పు అనిపిస్తే ఇదంతా అమ్మవారి లీల అనుకొని నన్ను క్షమించండి. పదరా. ఆగు. ఎక్కడికెళ్తున్నావు? సారీ చెప్పాను కదా, ఇంకేంటి? ఇంగ్లీష్లో ఒక ముక్క సారీ చెప్పేస్తే చేసిన తప్పు ఒప్పైపోతుందా? మరేం చేయాలి? ఏం చెయ్యాలో నేను చెప్తాను. శాస్త్రి గారు,
అమ్మా అమ్మ విషయంలో తప్పు జరిగితే దానికి శిక్ష ఏంటో చెప్పండి. ఏంటి శిక్ష? అసలు నేనెవరో తెలుసా? మా అమ్మెవరో తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దైవం ముందు అందరూ ఒకటే. ఈ గుడికి కొన్ని పద్ధతులున్నాయి. అవి పాటించకపోతే శిక్షలు ఉన్నాయి. ఎంత గొప్పవాడైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. ఇక నుంచి 30 రోజుల వరకు నువ్వు ఈ గుళ్ళోనే ఉండాలి. గుళ్ళో ప్రతి ఒక్క పని నువ్వే చెయ్యాలి. నువ్వు చేసిన తప్పుకి ఇదే నీకు ఆ అమ్మవారు విధించిన శిక్ష. నేను ఈ ఊరిలోనే ఉంటాను, శిక్షని అనుభవిస్తాను. పట్టుకో. ఏంటలా చూస్తున్నావు? ఇక నుంచి నువ్వు చేయాల్సిన పని ఇదే. నీకెంత పలుకుబడి ఉన్నా సరే ఇక్కడి పద్ధతులు పాటించాల్సిందే. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష అంటే ఇలాగే ఉంటుంది. వెళ్ళి చేయవయ్యా. చేస్తాను కృష్ణమ్మ. ప్రస్తుతానికి నువ్వు ఏం చెప్పినా చేస్తాను. ఓటమంటే ఏంటో తెలియని నన్ను ఫస్ట్ టైం ఓడిపోయేలా చేశావు. చూసింది చాలు, వెళ్ళు వెళ్ళు. వెళ్ళు. వారాహి, వెళ్దాం పదా. అమ్మ ఫోన్ చేస్తుందండి. నాకిక్కడ పనిష్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిపోయి ఉంటుందా? హలో అమ్మా. ఏంటి నాన్నా ఫోన్ చేస్తానని చేయలేదు? అక్కడింక మన బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చా? మెటీరియల్ పంపించేయమంటావా? అంటే అది అమ్మా ఇంకొంచెం టైం పట్టేలా ఉంది. బట్ ఖచ్చితంగా బిజినెస్ లాంచ్ అవుతుంది. నాకు తెలుసు విక్కీ నీ గురించి. నా కొడుకు ఎక్కడా ఓడిపోడు. యు ఆర్ బోర్న్ టు విన్ నాన్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మా. మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. సారీ అమ్మా, నేను ఓడిపోయానని చెప్తే నువ్వు తట్టుకోలేవనే నీకు అబద్ధం చెప్పాను. ఐఎమ్ రియలీ సారీ అమ్మా. అసలు నేనెవరో తెలుసా? మా అమ్మెవరో తెలుసా?
ఏ తాబేలు, అన్నం తినకుండా దేని గురించి ఆలోచిస్తున్నా? విక్కీ గురించి. ఇప్పుడు వాడి గొడవ ఎందుకమ్మా? మనం ఎందుకు అని వదిలేసినా తను మన గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు కదా అమ్మమ్మ. అంత డబ్బున్న వాళ్ళు మనల్ని ఊరికే వదిలిపెడతారా? తను తప్పు చేశాడని అమ్మ శిక్ష వేసింది. మళ్ళీ మన మీద కక్ష సాధించి పగ తీర్చుకుంటాడేమోనని నాకు చాలా భయంగా ఉంది. అమ్మా, ఎందుకైనా మంచిది మనం ఒకసారి విక్కీ దగ్గరికి వెళ్ళి జరిగిన దానికి విక్కీకి సారీ చెప్దామా? అక్కర్లేదమ్మా. మనం తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన పని లేదు. అవును, అమ్మ చెప్పింది కరెక్ట్. ఏంటి కరెక్ట్? మనం ఇలా మన అమ్మకి సపోర్ట్ చేసినట్టే విక్కీకి కూడా వాళ్ళమ్మ సపోర్ట్ చేస్తే మన ఇంటికొచ్చి గొడవ చేస్తే? తను గొడవ చేసేదే అయితే ఈ పాటికే వచ్చేది. అలా రాలేదంటే ఏంటర్థం? తను విక్కీని క్షమించలేదనే కదా. కానీ అమ్మా తాబేలు, నువ్వేం కంగారు పడుకు. నిజంగా విక్కీ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి అమ్మతో గొడవ పెట్టుకోవాలనుకున్నా అమ్మకి సపోర్ట్గా మనం అందరం ఉన్నాం కదా, ఇంకెందుకు భయం? అయినా తెలిసి మీతో గొడవకి దిగే సాహసం ఎవరు చేస్తారే? మీరు అమ్మాయిలా, ఆడ పులులు. సారీ మాజీ, నేను పక్కనే ఉండి కూడా ఏం చేయలేకపోయాను. విక్కీ చెప్పొద్దన్నాడని ఇప్పటి వరకు చెప్పలేదు, కానీ వారి బాధను చూడలేకపోతున్నాను. మీరు రావాల్సిందే మాజీ. ఆగు కృష్ణ తులసి, నీ చూపు పడినందుకే నా జీవితం కాలిపోయింది. బ్రతికినంతకాలం గుర్తు చేసుకోకూడని మనిషే ఈ కృష్ణ తులసి.